ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏపీలో ఆలయాలన్నీ కలకల్లాడుతున్నాయి. గుంటూరు జిల్లాలో దశావతారం ఆలయంలో పుష్పయాగాన్ని నిర్వహించారు. ఇందుకోసం 6 టన్నుల పువ్వులను వాడారు. పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని సాయంత్రం నిర్వహించనున్నారు. ఉగాది వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు దగ్గర ఉన్నటువంటి దశావతారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా అయితే మాత్రం ఆలయంలో నిర్వహించారు. చూడొచ్చు, స్వామివారికి వివిధ రకాలైనటువంటి పుష్పాలను తీసుకొచ్చి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా అయితే ఆలయంలో నిర్వహించడం అయితే జరుగుతుంది. వీటిని చేయడానికి మీకు ఎంతకాలం సమయం పట్టింది? ఇక్కడ నుంచి వచ్చేసేసి ఇది ప్రతి సంవత్సరం వచ్చేసేసి ఉగాది సంవత్సరం రోజున పుష్పయాగం అని చెప్పి ప్రతి సంవత్సరం దొరుకుతుందండి. ఇది 2 రోజుల నుంచి చేసేసి పూలు కొన్ని టన్నులు కొద్ది పూలతో భక్తుల ఇచ్చిన దాంతో కానీ అందరితో చేసి సవ్యంగా చేస్తున్నారండి. అంటే ఈ పుష్పాలు ఎక్కడి నుంచి తెప్పించారు సార్? అంటే చూడొచ్చు, ఇవన్నీ చాలా కాస్ట్లీ ఫ్లేవర్స్, వీటన్నిటిని ఎక్కడి నుంచి తెప్పించారు? బెంగళూరు నుంచి తెప్పించారండి, ప్రత్యేకంగా తెప్పించేశారు. ప్రతి సంవత్సరం అక్కడి నుంచే తెప్పిస్తాం. ఈ సంవత్సరం కూడా అక్కడి నుంచే తెప్పించేసేసాం, బెంగళూరు నుంచి తెప్పించారు. అంటే ఈ రోజు స్వామివారికి ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈ రోజు వచ్చేసేసి కార్యక్రమాల్లో వచ్చేసేసి పుష్పయాగంతో అందరికీ దర్శనాలు, ఉచిత దర్శనం, ఫ్రీ దర్శనాలతో ప్రత్యేకంగా చేస్తున్నామండి. అది అయితే ఉగాది పచ్చడి అంటే షడ్రుచులతో కూడుకున్నటువంటి పచ్చడిని కూడా ఇక్కడ భక్తులందరికీ ప్రసాద వితరణ చేస్తున్నారండి. అవునండి, ప్రతి సంవత్సరం చేస్తామండి. అది ఈ ఆలయంలో ఈ రోజు ఉగాది రోజు పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరము కూడా ఉగాది రోజున స్వామివారికి మహాపుష్పయాగాన్ని నిర్వహిస్తూ ఉంటున్నాము. సుమారు 3 సంవత్సరాల నుంచి ఇది ప్రారంభించి 3 సంవత్సరాలైంది. ఇది 3వ సంవత్సరము. సుమారు 6 టన్నుల పుష్పాలతో మహాలక్ష్మి అమ్మవారికి, మహాగణపతికి, అలాగే దశావతార వెంకటేశ్వర స్వామివారికి, ఈ క్షేత్రంలో ఏ దేవతలైతే ఉన్నారో అన్ని దేవాలయాలను కూడా ఈరోజు మహాపుష్పయాగాన్ని ఉగాది పర్వదినాన్ని సందర్భంగా స్వామివారికి చేస్తూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజు స్వామివారిని వివిధ రకములైనటువంటి పుష్పాలతో, ఆయన అలంకార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అనమాట. ఆయనకి ఎప్పుడైతే మనము అలంకరణ బాగా చేసి ఆయన్ని ఆరాధిస్తామో, మనం ఏమి సంకల్పించినా సరే ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. అందుకని ఆయనకి ఇష్టమైనటువంటి అలంకారంతోనే స్వామివారిని మొదటి రోజుని మనం సేవిస్తున్నాం. ఈరోజు మనిషి యొక్క జీవితంలో కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా బాగుండాలంటే ఈరోజు మనం చేసేటువంటి పూజా కార్యక్రమం కానీ ఉగాది పచ్చడి పెడతారు. అందులో పులుపు, ఉప్పు, కారము ఇవన్నీ కూడా కలిపి మనకి ఉగాది పచ్చడి పెడతారు. చాలా విశేషమైనటువంటిది అది. ఈరోజు స్వామివారికి కూడా అదే నివేదన చేస్తాం. ఫస్ట్ నివేదన అదే ఉంటుంది స్వామివారికి. దాని తర్వాతనే ఇంక ఏ ప్రసాదాలను నివేదన చేద్దాం. ఈ సంవత్సరంలో జరిగేటువంటి వాళ్ళ యొక్క జ్యోతిషరీత్యా, లగ్నరీత్యా, లేదంటే నక్షత్ర రీత్యా, రాశి రీత్యా జరిగే ఫలితాలన్నీ కూడా చెప్తారు. అలాగే ఈ సంవత్సరం యొక్క దేశం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అన్నీ కూడా గ్రహస్థితులను బట్టి మనకి పంచాంగ శ్రవణంలో ఈరోజు చెప్పడం జరుగుతుంది. స్వామివారికి ప్రతి ఆలయంలో అంటే ఈరోజు పంచాంగ శ్రవణం అనేది ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరు వారి రాశి ఫలాలని తెలుసుకోవాలని ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. 2025వ సంవత్సరంలో వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే దానిపైన కూడా పూర్తిగా దృష్టి సాలిస్తారు. దశావతార ఆలయంలో కూడా స్వామివారికి ప్రత్యేక పుష్ప యాగంతో పాటు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు వారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో లీలా, ఏబిఎన్.